దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నాను. మీరంతా సంతోషముగాను సమాధానముగాను ఉన్నారని నేను అనుకుంటున్నాను. అనుదినము ప్రభువుతో ప్రార్థనలోను దేవుని వాక్య ధ్యానంలోను మీరు గడుపుతున్నారని నేను అనుకొనుచున్నాను. ఈరోజు మీతో మాట్లాడటానికి నాకు ఇటువంటి అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. గత 2 దినముల నుంచి మరి ప్రయాణాలు ఉండుట చేత ఏకాంతమైన ప్రార్థన నేను కూడా చేయలేకపోయాను. ఏదో కుటుంబంతో కలిసి లేకుంటే సంఘ సహవాసులతో కలిసి ప్రార్థన చేయడానికి కొంతమంది అన్యజనులను దర్శించి వారి యొక్క సమస్యల కొరకు ప్రార్థించడానికి మరి నా సమయం అనేది గడపవలసి వచ్చింది. ప్రత్యేకించి ఈరోజు ప్రభుతో ఏకాంతంగా గడపడానికి అవకాశం కల్పించిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు ఒక చిన్న మాట మీతో పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. ఏంటంటే కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఈ రోజుల్లో ప్రేమ అనేటువంటి మాటకు అర్థం మారిపోయిందండి. ప్రేమ అనే మాటకు అర్థం మారిపోయింది. ప్రేమ అనే మాటకి త్యాగము లేని ప్రేమ నిజమైన ప్రేమ కాదు. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాము అంటే ఆ వ్యక్తి కోసం సమస్తమును త్యాగం చేయగలిగినప్పుడే అది నిజమైనటువంటి ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమలు తరుగైపోతున్నటువంటి దినాలలో దేవుడు మానవాళికి ఇస్తున్నటువంటి హెచ్చరిక, నీవు ప్రభువును నమ్మిన వ్యక్తివైనా ఒకవేళ నమ్మని వ్యక్తివైనా సరే ప్రతి ఒక్కరికి ప్రేమ చాలా అవసరము. ఆ ప్రేమ త్యాగపూరితమైనదై ఉండాలి. కుటుంబములో ప్రేమ చల్లారిపోతుంది. బంధువుల మధ్య ప్రేమ, స్నేహితుల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అత్తకోడల మధ్య ప్రేమ, భార్యాభర్తల మధ్య ప్రేమ, అలాగే క్రైస్తవ సమాజంలో కూడా సంఘములో ఒకరి ఎడల ఒకరికి ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంది. సేవకుల మీద ప్రేమ చల్లారిపోతుంది. దేవుని వాక్యం మీద ప్రేమ చల్లారిపోతుంది. ప్రార్థన విషయంలో చల్లారిపోతుంది. అసలు దేవునితో సమయాన్ని గడిపే విషయంలో కూడా ప్రేమ చల్లారిపోతున్నటువంటి కడవరి దినాల్లో మనము ఉన్నాము. మొదట ఉన్న ప్రేమ, మొదట ఉన్న విశ్వాసం తరుగైపోతూ ఉంది క్రైస్తవ సమాజంలో కూడా. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాయబడింది, ఇదిగో నీవు ఆ మొదటి ప్రేమను విడిచితివి అని. క్రైస్తవ సమాజంలో ఒక వ్యక్తి నూతనంగా ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మొదట ఉన్నటువంటి ప్రేమ రాను రాను కొంతమందిలో తరుగైపోతూ ఉంది. గనుక దేవుడి అందరికీ ఇస్తున్నటువంటి హెచ్చరిక, కేవలం దేవుని నమ్మిన వాళ్ళకే కాదండి, దేవుని నమ్మని వారైనా సరే ప్రేమ కలిగి ఉండండి. మీ భార్య భర్తల మధ్య కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, దైవికమైన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో ప్రేమ అనేది చాలా ముఖ్యమైనది. ప్రేమ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ప్రేమలో చాలా గొప్పతనం ఉందండి. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపుతుంది, అది డంబముగా మాట్లాడదు, మత్సరపడదు. ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. గనుక ప్రేమ లేని వాళ్ళమైతే మనము వ్యర్థులమైపోతాము అని కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. బీదల కోసము ఆస్తి అంతా ఖర్చు పెట్టినా, దాన ధర్మాలు ఎన్ని చేసినా ప్రేమ అనేది లేకపోతే అవన్నీ కూడా నిష్ప్రయోజనమైనవని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి అలాంటి ప్రేమను కలిగి ఉండటానికి మనము అడుగు ముందుకు వేద్దాము. ప్రేమలో త్యాగం ఉంటుంది అని చెప్పాను. మరి ఈ లోకములో చాలా విలువైనటువంటి ప్రేమ అంటే త్యాగపూరితమైనటువంటి ప్రేమను చూపిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మీరు చెప్పండి. మీకు తెలిసి ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ బంధువుల్లో, మీ స్నేహితుల్లో, మీ సహవాసంలో, మీ ఆత్మీయ జీవితంలో ఇదిగోండి పలానా వ్యక్తి నన్ను ప్రేమించారు, నా కోసం సమస్తమును త్యాగం చేశారు, వాళ్ళ స్వార్థం కోసం కాకుండా కేవలం నా కోసమే చేశారు, నా మంచి కోసం, నా క్షేమం కోసం చేశారు అని చెప్పేసి
ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియపరచండి. ఎందుకంటే ప్రేమ లేని వారు ఉన్నారు, అలాగని చెప్పేసి అందరూ ప్రేమ లేని వారు కారు. కొంతమంది ప్రేమ కలిగి ఉన్నారు. అయితే అన్నిటికంటే మించినటువంటి గొప్ప ప్రేమ ఒక యేసుక్రీస్తులో మనం చూడగలుగుతాం. ఎందుకంటే ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడంటే మన కోసము ఆయన పరలోకాన్ని విడిచి, ఆయన సింహాసనాన్ని విడిచి, దేవదూతలు చేయుచున్న ఆరాధనను విడిచి ఈ భూలోకానికి ఒక నరావతారిగా ఒక కన్య మరియ గర్భమున ఆయన జన్మించి ఆయన బ్రతుకు దినములన్నీ కూడా మనుషుల కోసమే బ్రతికాడు. మనుషులను మంచి మార్గంలో నడిపించడం కోసమే బ్రతికాడు. అనేకమైనటువంటి మంచి మంచి ఉపదేశములను, బోధలను, కార్యక్రమములను ఆయన చేసి చూపించాడు. మంచి చెప్పటం వేరు, చేసి చూపించటం వేరు. అలాగున ఆయన ఎంతోమందిని ప్రేమించాడు. పాపుల మీద కరుణ చూపించాడు. రోగుల మీద కరుణ చూపించాడు. శత్రువుల మీద కూడా కరుణ చూపించాడండి. ఎంత గొప్ప ఆ విషయం చూడండి. తనను వెన్నుపోటు పొడిచిన వ్యక్తి విషయంలో కూడా సహించాడు. ఆయనకున్నటువంటి శిష్యులు 12 మంది. అందులో ఒకరు వెన్నుపోటు పొడిచేటువంటి తత్వం కలిగిన వారని, అతని మనస్తత్వం ఎదిగి ఉండి కూడా అతనిని చేర్చుకొని అతనిని సహించాడు. అలాగే ఆయనను సిలువకు అప్పగించి సిలువలో ఆయన ప్రాణాన్ని కోల్పోతున్న సమయంలో కూడా అక్కడ ఉన్నవారు అనేక మంది ఆయనను అపహసించి ఎగతాళి చేసి హేళన చేసి, నీవు నిజంగా దేవుని కుమారుడవైతే దిగిరమ్మని చెప్పేసి హేళన చేస్తూ ఆయనను కొట్టి ఆయన గాయపరిచి ఆయన ఎంతో బాధ పెట్టినను, ఆయన సర్వాధికారం కలిగిన దేవుడై ఉండి కూడా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్న ఒక గొప్ప మాట పలికాడండి. ఆ మాట విన్నప్పుడు ఆయనతో పాటు సిలువలో ఉన్నటువంటి మరొక 2 దొంగలు, వారిలో ఒక వ్యక్తికి పశ్చాత్తాపం కలిగింది. నిజముగా ఒక వ్యక్తిని క్షమించగలిగిన గొప్ప మనసు ఈయనకున్నదని చెప్పి ఎటుగోడి ఈ లోకము నన్ను శిక్షార్హుడిగా చేసింది, ఈ లోక సంబంధమైన శిక్ష ఇలాగుంటే మరి దేవుని దృష్టిలో కూడా నేను పాపినే కదా, మరి దేవుడు కూడా నాకు శిక్ష విధిస్తాడు కదా, ఆ శిక్షలోనికి వెళ్ళకుండా నేను దేవుని రాజ్యంలోకి చేరాలని ఒక ఆలోచనతోటి పశ్చాత్తాపంతో, ప్రభువా నీతో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోగలవా, నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకోగలవా అన్నప్పుడు ప్రభు చెప్పాడు, నీవు నాతో కూడా నేడు పరదేశంలో ఉంటావు అని. గనుక ఆయన చూపిన ప్రేమలో త్యాగం ఉన్నది, మాదిరి ఉన్నది. ఆయన చూపించినటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను గురించి వర్ణించాలంటే, ఆ ప్రేమను గురించి రాసినటువంటి సువార్తికుడు, మరి ప్రవక్తగా ప్రవచనాలు చెప్పినటువంటి యోహాను భక్తుడు అంటాడు, ఆయనను గురించి వ్రాయుటకు ఈ భూలోకమైనను సరిపోదు అని. అంత గొప్ప ప్రేమ ఆయన చూపించాడండి. గనుక మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని విడిచిపెట్టొద్దు. మీరు కూడా అందరి ఎడల ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. అన్నిటికంటే ముఖ్యంగా దేవుని ప్రేమను గుర్తెరగండి, దేవుని ప్రేమను పొందుకోండి, దేవుని ప్రేమలో వర్ధిల్లండి. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవానికి వందనాలు. ప్రేమను గురించి మాట్లాడటానికి కృప చూపించావు. ప్రేమలో స్వార్థం లేదని, ప్రేమ చాలా గొప్పదని, ప్రేమ త్యాగపూరితమైనదని, దీర్ఘకాలం సహిస్తుందని, అయాదుగునైనా అనేకమైన విషయాలు మేము నేర్చుకున్నాం. గనక ప్రభువా, అలాంటి ప్రేమను కలిగి ఉండటానికి సహాయం చేయండి. కుటుంబంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, బంధువుల్లో కావచ్చు, స్నేహితుల్లో కావచ్చు, అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయుల విషయంలో కావచ్చు, అలాగే దైవారాధన విషయంలో కూడా ప్రేమ కలిగి ఉండటానికి సహాయం చేయండి. విశ్వాసం కోల్పోకుండా, దైవారాధన పోగొట్టుకోకుండా, క్రీస్తు యేసు చూపిన ఆ ప్రేమను పొందుకొని, ఆ ప్రేమకు పాత్రులుగా ఉండి, ఆ ప్రేమను సమాజానికి చూపించగలిగినటువంటి కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని, ఎదుగో ఈ సమయంలో నేను ఎవరి కుటుంబాలు అయితే కలహాలు ఉన్నాయో, ఎవరి కుటుంబాలు అయితే సమస్యలు ఉన్నాయో, విభేదాలు ఉన్నాయో వాటిని తొలగించి నీ ప్రేమను వారి కుటుంబాలు స్వీకరింపచేసి మరలా తిరిగి వారు కలిసి సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.